డియర్ స్టూడెంట్స్, జేఈ అడ్వాన్స్డ్ రిజల్ట్ వచ్చి 1 వీక్ అయింది. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ జోసా కౌన్సిలింగ్లో బిజీ ఉంటారు. సో ఇప్పుడు ఈ టైంలో చాలామంది స్టూడెంట్స్కు ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది మైండ్లో. అదేంటంటే బ్రాంచ్ వర్సెస్ కాలేజ్. సో బ్రాంచ్ వర్సెస్ కాలేజ్లో మళ్ళీ పర్టికులర్గా కంప్యూటర్ సైన్స్ వర్సెస్ అదర్ బ్రాంచెస్ అనే కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పటివరకు ట్రెండ్ ఎలా ఉండేదంటే కొంతమంది స్టూడెంట్స్కి ఐఐటీలో మెకానికల్ కానీ కెమికల్ ఇంజనీరింగ్లో కానీ సీట్ వచ్చి ఎన్ఐటి కానీ టాప్ 10 లోకల్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఒకవేళ కంప్యూటర్ సైన్స్ వచ్చింది, ఆ స్టూడెంట్ కంప్యూటర్ సైన్స్ ఇంట్రెస్ట్ ఉంది. కానీ కొంతమంది స్టూడెంట్స్ ఏం చేసేవారు, ఆ బ్రాండ్ కోసము, ఆ కాలేజ్ ట్యాగ్ కోసము ఐఐటీస్లో మెకానికల్ కానీ కెమికల్ కానీ ఇంట్రెస్ట్ లేకపోయినప్పటికీ జాయిన్ అయ్యి వాళ్ళ మైండ్లో మళ్ళీ నేను ఐటీ జాబ్లోకి వెళ్తా అనే మైండ్ సెట్తో ఉండి అక్కడ జాయిన్ అయిన తర్వాత అక్కడ ఆ 4 ఇయర్స్లో పార్ట్ టైమ్గా టైం ఉన్నప్పుడు కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని 4th ఇయర్లో కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని వాళ్ళు సాఫ్ట్వేర్లో ఎంటర్ అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు 2026లో ఆ ఐడియా అవుట్డేటెడ్. ఎందుకంటే ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత బేసిక్ కోడింగ్ అంతా ఏఐ చేస్తుంది. కాబట్టి హై స్కిల్డ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఐటీలో సాఫ్ట్వేర్లో జాబ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ సేమ్ ఇంతకుముందు చెప్పినట్టే ఐఐటీలో మెకానికల్ కానీ కెమికల్ లాంటి బ్రాంచ్లో బీటెక్ చేసి సాఫ్ట్వేర్లో ఎంటర్ అయ్యింది అనుకుందాం. నెక్స్ట్ ఇంకో స్టూడెంట్ నార్మల్ ఎన్ఐటీలో కానీ లేకపోతే లోకల్ టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్లో చేసి జాబ్లో ఎంటర్ అయిన తర్వాత ఇద్దరిట్లలో కంపేర్ చేస్తే ఈ ఎన్ఐటీలో కానీ టాప్ 10 కాలేజ్లో ఇంజనీరింగ్ 24/7 365 డేస్ కంప్యూటర్ సైన్స్ చేసిన స్టూడెంట్ మాత్రమే అక్కడ ఎక్సెల్ కాగలుగుతాడు. ఈ మెకానికల్ కానీ కెమికల్ కానీ ఈవెన్ ఐఐటీలో చేసినప్పటికీ ఆ పార్ట్ మిగిలిపోయిన టైంలో కొన్ని లాంగ్వేజ్ నేర్చుకొని ఎంటర్ అయిన స్టూడెంట్ సక్సెస్ కావడము, ఎక్సెల్ కావడం అంత ఈజీ కాదు. కాబట్టి అటువంటిది ఏమైనా ఉంటే ఇప్పుడు 2026 నుండి అటువంటిది మైండ్లోంచి తీసేయండి. ఇదొక ఇంపార్టెంట్ విషయం. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మళ్ళీ కంప్యూటర్ సైన్స్ వర్సెస్ అదర్ బ్రాంచెస్ అనేది కూడా ఒకటి ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అదర్ బ్రాంచెస్కి వచ్చేసరికి దీని గురించి నేను డిస్కస్ చేస్తాను. సో ఇక్కడ ఈ కంప్యూటర్ సైన్స్ ఇప్పుడు ఒక స్టూడెంట్కి వాళ్ళ కెరీర్ 30 to 40 ఇయర్స్ ప్రొఫెషనల్ కెరీర్ ఉంటుంది. సో కాబట్టి ఇష్టం లేని బ్రాంచ్లో జాయిన్ అయ్యి వాళ్ళు జాయిన్ అయితే వాళ్ళ 4 ఇయర్స్ ఆ కోర్స్ చదవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. దాని తర్వాత జాబ్లో కూడా జాయిన్ అయిన తర్వాత వాళ్ళు చాలా స్ట్రగుల్ కావాల్సి వస్తుంది. కాబట్టి ఈ 30 to 40 ఇయర్స్ ప్రొఫెషనల్ కెరీర్ను మైండ్లో పెట్టుకొని జాగ్రత్తగా డిసిజన్ తీసుకోవాలి. ఎవరో ఫ్రెండ్ చెప్పాడని కానీ ఎవరో సీనియర్ చెప్పాడని కానీ డిసిజన్ తీసుకోవద్దు. ఒకవేళ మీకు ఏమైనా క్లారిటీ లేకపోతే మీరు ఒక మంచి ఎక్స్పర్ట్ను తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గైడెన్స్ తీసుకొని మీరు బ్రాంచ్ కానీ కాలేజ్ కానీ మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే యూఎస్ఏ డ్రీమ్. సో ఇప్పుడు ఆల్రెడీ మీరు చూస్తున్నారు, ఇప్పటివరకు యూఎస్ఏలో వీసా రెగ్యులేషన్స్ టైటన్ అయినాయి. కాబట్టి చాలామంది ఏంటి ఇక్కడ బీటెక్ కంప్లీట్ చేసుకొని యూఎస్లో ఎంఎస్ అక్కడ సెటిల్ కావడము అలాంటి డ్రీమ్స్ ఉండేది. కానీ ఇప్పుడు కొంచెం అది అంత ఈజీగా లేదు, మీరు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే ర్యాంక్ వర్సెస్ స్కిల్. మీకు ఐఐటీలో కానీ ఏ ఎంట్రన్స్లో కానీ ర్యాంక్ అనేది మీకు ఎంట్రీ వరకే. వన్స్ మీరు కాలేజీలో ఎంటర్ అయిన తర్వాత మీ ర్యాంక్ని ఎవరు పట్టించుకోరు. మీరు అక్కడ 4 ఇయర్స్ మీరు చేసే పర్ఫార్మెన్స్, మీ స్కిల్స్, దాని మీద బట్టే మీకు ఫ్యూచర్ కెరీర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. మీ ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పటికీ ఏ జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినా వాళ్ళు అక్కడ మీ ర్యాంక్ని ఏం అడగరు. వాళ్ళు జనరల్గా చూసేది ఏంటంటే మీ స్కిల్ అండ్ మీ పర్సనాలిటీ, వాళ్ళకు మీరు ఎంతవరకు ఉపయోగపడతారో దాన్ని బట్టి మీకు జాబ్ ఇస్తారు. కాబట్టి ర్యాంక్ వర్సెస్ స్కిల్లే మీకు ఇంపార్టెంట్ అవుతుంది. నెక్స్ట్ ప్లేస్మెంట్ ట్రాప్. సో మీరు కాలేజీలో వెబ్సైట్లలో ప్లేస్మెంట్లో చూసి ఇన్ని వందల మందికి మా కాలేజీలో ప్లేస్మెంట్స్ వచ్చినాయి అది చూసి గుడ్డిగా నమ్మొద్దు. మీరు దాని గురించి
ప్రాపర్గా ఎంక్వైరీ చేయండి. కాబట్టి ఓన్లీ ప్లేస్మెంట్ ట్రాప్లో పడి మీరు కాలేజ్ని చూస్ చేసుకోవద్దు. అదొకటి. నెక్స్ట్ ఏంటంటే నా కంప్యూటర్ సైన్స్ సేఫ్ ఆర్ నాట్. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ తీసుకోవడము సేఫా కాదా, ఏ వచ్చిన తర్వాత అనే కన్ఫ్యూజన్ కూడా చాలామంది స్టూడెంట్స్కి వస్తుంది. ఇప్పటికీ ఏ అనేది ఒక టూల్ మాత్రమే, కాబట్టి మన హ్యూమన్స్ అవసరం ఎలాగ ఉంటుంది. కాబట్టి కంప్యూటర్ సైన్స్ అనేది 100% సేఫ్. మీరు ఇప్పటికి కూడా కంప్యూటర్ సైన్స్ని చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కోర్ బ్రాంచెస్. సో కోర్ బ్రాంచెస్కి వచ్చేసరికి ఇప్పుడు ఎలక్ట్రికల్ చూసుకుంటే, ఎలక్ట్రికల్లో మీకు చిప్ మేకింగ్, గ్రీన్ ఎనర్జీ, ఈవీ లాంటి చోట మీకు జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. నెక్స్ట్ సివిల్ అండ్ మెకానికల్. సో ఈ బ్రాంచ్లని డోంట్ సెలెక్ట్ ఫర్ కాలేజ్ ట్యాగ్ కోసం. ఇంతకుముందు నేను చెప్పినట్టు ట్యాగ్ కోసం ఆ కాలేజెస్ని మీరు ఆ బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోకండి. మీకు నిజంగా అందులో ప్యాషన్, ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ బ్రాంచెస్ మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కెమికల్. ఈ కెమికల్లో కోర్స్ కంటెంట్ కొంచెం తక్కువ ఉంటుంది. కాబట్టి ఎవరైతే స్టార్టప్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇష్టపడతారో, లేకపోతే కొంతమంది బీటెక్ తర్వాత ఎంబీఏ ఇంట్రెస్ట్ ఉంటుంది, క్యాట్ రాసి ఐఏఎంలో ఎంబీఏ చేయాలనుకునే స్టూడెంట్స్ కానీ, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్, వాళ్ళు ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది కెమికల్. నెక్స్ట్ స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టార్టప్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇంట్రెస్ట్ ఉండే స్టూడెంట్స్ జనరల్గా బిట్స్ అండ్ ఐఐటి హైదరాబాద్, ఐఐటి చెన్నై లాంటివి ఎంకరేజ్ చేస్తాయి. కాబట్టి ఇక్కడ అల్యూమినీ నెట్వర్క్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. కాబట్టి మీకు స్టార్టప్ ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్, ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ మీరు ఇవి సెలెక్ట్ చేసుకోవచ్చు, ఈ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ట్యాగ్ ట్రాప్. ఇంతకుముందు చెప్పినట్టు ట్యాగ్ ట్రాప్లో పడకండి. ట్యాగ్ కోసం మాత్రమే కాలేజ్లో జాయిన్ అయ్యవచ్చు. ఐఐటి అయినప్పటికీ మీకు ఆ బ్రాంచ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే అక్కడ మీరు జాయిన్ అయ్యండి. సో ట్యాగ్ ఒక్కటే సఫిషియెంట్ కాదు. ట్యాగ్ ఈజ్ నాట్ ఓన్లీ సఫిషియెంట్. ఎందుకంటే ట్యాగ్ అనేది ఉపయోగపడుతుంది, కానీ అది ఒక ఎంట్రీ పాస్ లాగానే ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు ఏ జాబ్లో జాయిన్ అయినా ఆ ట్యాగ్తో మీరు ఆ జాబ్ని నెట్గా రాలేరు. మీకు అందులో ఉండే స్కిల్ అది మాత్రమే మీకు ఇంపార్టెంట్ అవుతుంది. కాబట్టి ట్యాగ్ ఓన్లీ నాట్ సఫిషియెంట్. సో లెర్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు ఎంత నేర్చుకున్నారో ఆ సబ్జెక్టు, దాన్ని బట్టే మీ కెరీర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో మీరు ఐఐటీస్లో మ్యాథమెటిక్స్ విత్ కంప్యూటర్ సైన్స్ అనే బ్రాంచ్ కూడా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఇది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు 100%. ఎందుకంటే మీరు ఎవరైతే కంప్యూటర్ సైన్స్లో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు మ్యాథమెటిక్స్ ప్లస్ కంప్యూటర్ సైన్స్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మ్యాథమెటిక్స్ వాళ్ళకి ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే మ్యాథమెటిక్స్ చదివే వాళ్ళు లాజికల్గా ఆలోచిస్తారు, కాబట్టి వాళ్ళు కంప్యూటర్ సైన్స్లో ఎక్సెల్ అవుతారు. కాబట్టి మీరు ఇది కూడా 100%గా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మ్యాథ్స్ విత్ కంప్యూటర్ సైన్స్ అని ఒక ఆప్షన్ కూడా మైండ్లో పెట్టుకొని మీరు బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ విత్ కంప్యూటర్ సైన్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ వర్సెస్ ప్రైవేట్ కాలేజెస్. సో చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే బీటెక్ లెవెల్లో గవర్నమెంట్ కాలేజెసే బాగుంటాయి అనుకుంటారు. అది మిత్ మాత్రమే. కొన్ని ప్రైవేట్ కాలేజెస్ కూడా ఈ గవర్నమెంట్ కాలేజెస్ కంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు, మంచి ఫ్యాకల్టీ అండ్ మంచి ప్యాకేజెస్ వచ్చే స్టూడెంట్స్ ఉంటారు. కాబట్టి మీరు గవర్నమెంట్ వర్సెస్ ప్రైవేట్లో గవర్నమెంట్ అనేది ఒకటి గుడ్డిగా వెళ్ళకుండా మీరు ప్రైవేట్ కూడా మీరు ఆప్షన్ కూడా మైండ్లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ లొకేషన్. మీరు ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క లొకేషన్ ఒకవేళ మీకు మెట్రో సిటీస్కి దగ్గరగా ఉంటే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. మీకు ఏంటంటే ఇంటర్న్షిప్ చేయడానికి మీకు పాసిబిలిటీ ఉంటుంది. లొకేషన్ యొక్క ఇంపార్టెన్స్ కూడా కొంతవరకు ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే హై ప్యాకేజెస్. సో కొంతమంది స్టూడెంట్స్ ఈ హై ప్యాకేజెస్ ట్రాప్లో కూడా పడి కాలేజ్ను సెలెక్ట్ చేసుకుంటారు. సో మనం చూస్తూ ఉంటాం పేపర్లలో కానీ న్యూస్లో కానీ ఈ ఐఐటీలో నుంచి ఒక స్టూడెంట్కి 1.5 crores 2 crores ప్యాకేజెస్ వచ్చిందని చెప్పేసి. కాబట్టి అటువంటిది ఒకటే మైండ్లో పెట్టుకొని మీరు కాలేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అది ఆ స్టూడెంట్ ఉన్న క్యాలిబర్ వల్ల వాళ్ళకు ప్యాకేజెస్ వస్తుంది. అందులో ఆ కాలేజీలో చదివిన అందరికీ ఆ ప్యాకేజెస్ రావు. కాబట్టి అదొకటి మాత్రమే మైండ్లో పెట్టుకొని మీరు డిసిజన్ తీసుకోవద్దు. నెక్స్ట్ ఏంటంటే
బ్రాంచ్ చేంజ్. కొంతమంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే వాళ్ళకి ఆ స్టూడెంట్కి కంప్యూటర్ సైన్స్ ఇష్టం ఉంటుంది, కానీ ఐఐటీలో మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ కానీ బ్రాంచ్ వస్తుంది. వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఫస్ట్ ఇయర్లో మంచిగా పర్ఫామ్ చేసి దాని తర్వాత నేను బ్రాంచ్ చేంజ్ చేసుకుంటా అనుకుంటారు. సో చాలా ఐఐటీస్ ఈ బ్రాంచ్ చేంజ్ని ఆప్షన్ని తీసేసాయి. అందులో మద్రాస్, ఐఐటి మద్రాస్, ఖరగ్పూర్, బాంబే అండ్ హైదరాబాద్, ధన్బాద్, ధార్వాడ్ అండ్ మండి అండ్ భువనేశ్వర్, ఈ కాలేజెస్ బ్రాంచ్ చేంజ్ ఆప్షన్ని తీసేసాయి. ఒకవేళ బ్రాంచ్ చేంజ్ ఆప్షన్ ఉన్న కాలేజెస్లో ఐఐటీస్లో కూడా అంత ఈజీ కాదు బ్రాంచ్ చేంజ్ కావడం. కాబట్టి ఇటువంటి ఏమన్నా మైండ్లో నుంచి కూడా ఉంటే తీసేయండి, అదంత ఈజీ అనే విషయము కాదు. 100% బ్రాంచ్ చేంజ్ అవుతుందని గ్యారంటీ ఏమీ లేదు. సో ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకొని మీరు మంచి డిసిజన్, మంచి కాలేజ్, మంచి బ్రాంచ్ ఎంచుకోండి. ఆల్ ద బెస్ట్.